తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులందరితో కలిసి 14వసారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దీంతో ఒక్కసారిగా తిరుమల కళకళలాడినట్లయింది. జగన్ పరిపాలించిన 5 ఏళ్లలో అతనొక్కడే పట్టు వస్త్రాలు ఇచ్చేవాడు. హిందూ సంప్రదాయంలో భార్యతో కలిసి కాకుండా ఒక్కడే ఇవ్వడం అనేది ఉండదు. అది ఒక రకంగా ఆచార విరుద్ధం. అన్నీ తెలిసినప్పటికీ అక్కడున్నటువంటి పురోహితులంతా ఏమీ అనలేక విలవెల్లాడిపోయేవారు. అంతేకాదు, కొండపైకి వెళ్లి ఎవరైనా గోవిందా గోవిందా అంటారు కానీ జగన్ రక్షక గోవిందా అని నినాదాలు చేయించేవారు. ఆ నినాదాలను చూసి మురిసిపోయేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సాంప్రదాయాలను గౌరవిస్తూ స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడంతో అక్కడున్న పురోహితులతో పాటు హిందువులంతా సంతోషిస్తున్నారు. చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో భార్య భువనేశ్వరితో పాటు కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఇలా కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కొండపై జగన్ చెప్పులేసుకొని నడవడంతో పాటు లడ్డూలో కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, హుండీ లెక్కింపులో డబ్బుల దొంగతనం, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, భూమన వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి లాంటి వారి దోపిడీలు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల ఎన్ని రకాలుగా భ్రష్టుపట్టాలో అన్ని రకాలుగా భ్రష్టుపట్టిపోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అన్యమతస్థులను తొలగించడంతో పాటుగా నాణ్యమైన నెయ్యి, నాణ్యమైన సరుకులు, అలాగే ఏఐ ద్వారా త్వరలోనే దర్శనాలు త్వరితగతిన చేయించేలా, దొంగలను పట్టుకునేలా సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తిరుమలను ప్రక్షాళన చేసి దేవుడి పట్ల ప్రేమను, భక్తిని చాటుకుంటున్నారు.